హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే సన్నకార పూస ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా కేజీ పిండికి కొలత. ముందుగా మనం ఈ మసాలాలన్నీ రెడీ చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లిపాయి, పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ గ్లాస్తో 3 గ్లాసులు శనగపిండి వేసాను, 1 గ్లాసు వరిపిండి వేసాను. 2 టేబుల్ స్పూన్లు వెన్న వేసుకోండి. ఇప్పుడు ఈ పిండి అంతటిని వాటర్తో కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పావు గంట రెస్ట్ ఇచ్చిన తర్వాత కారపూస చేసుకునే ప్రెస్సింగ్ మిషన్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టేసుకుని ఆయిల్ వేడైన తర్వాత వేసేసుకోవటమే. చాలా సింపుల్గా అయిపోతుందండి. కొత్తగా నేర్చుకునే పిల్లలైనా సరే ఒక 1/2 కేజీ 1 గ్లాస్ పిండి కానీ వేసుకుని చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇందులో కొంచెం కారం పొడి, ఉప్పు కలిపి వేసేసుకున్నా కూడా కమ్మగా బాగుంటుంది. మాకైతే ఈ టేస్ట్ అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఇలా వేసాను. వెల్లుల్లి, అల్లం కూడా చాలా బాగుంటుందండి మసాలా ఫ్లేవర్తోని. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.